ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరీ సోదరులారా, మీ బైబిళ్లు తెరవండి. ఈ రోజున మన వాక్య పాఠం మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7 నుండి 12వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. యాజకులు సైన్యములకు అధిపతి అయిన యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుంటారు. వారు జ్ఞానమును బట్టి బోధించాలి. అయితే మీరు మార్గము తప్పారు. ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేశారు. నా మార్గములను అనుసరించక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించడంలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మను తృణీకరించదగిన వారినిగాను నీచులనుగాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేస్తూ మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరిస్తున్నాము? యూదావారు ద్రోహులయ్యారు. ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుతున్నాయి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్యదేవత యొక్క పిల్లలను పెళ్లి చేసుకున్నారు. యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొలుపు వారిని, పలికే వారిని, సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు నైవేద్యము చేసేవారిని యెహోవా నిర్మూలము చేస్తాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ప్రజలు యాజకుల నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుంటారు. ధర్మశాస్త్రాన్ని యాజకుడు అధ్యయనం చెయ్యాలి. విశ్వసనీయంగా దానిని ప్రజలకు బోధించాలి, నేర్పాలి. ధర్మశాస్త్ర విధులు అంటే తోరా, ధర్మశాస్త్రోక్తమైన జీవన విధానం. యాజకుడు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు వివరిస్తాడు, వారికి అర్థమయ్యేటట్లు చెబుతాడు. యాజకులు యెహోవా దూతలు. దేవుని చిత్తమేదో ప్రజలకు చెబుతారు. అనుదిన జీవితంలోని పరిస్థితులకు దేవుని వాక్యాన్ని అనువదించి చెబుతారు. ప్రజల పక్షమున విజ్ఞాపన చేస్తారు. అయితే యాజకులారా, మీరు మార్గము తప్పారు. దేవుని మార్గాన్ని విడిచి వీరు తమ స్వంత మార్గానికి తొలగిపోయారు. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులకు అభ్యంతర కారణమవుతున్నారు. మీ మూలకంగానే అనేకులు తప్పిపోతున్నారు. తా చెడ్డ కోతి వనమంతా చెరిచినట్లు మీరు అనేకులు పడిపోవడానికి కారణమవుతున్నారు. మిమ్మును బట్టి అనేకులు భక్తిహీనులవుతున్నారు. మీరీ సంగతి గ్రహించలేకపోతున్నారు. లేవీయ నిబంధనను మీరు నిరర్ధకం చేస్తున్నారు. ఇది మీకు తగదు. లేవీయ నిబంధన కొనసాగింపునకు మీరు అడ్డుతగులుతున్నారు. నిబంధనలో మీ భాగం మీరు నెరవేర్చక తప్పదు. అది నెరవేర్చకపోతే నిరర్ధకమే అవుతుంది గదా. లేవీకి అతని సంతతికి చెందవలసిన ఆశీర్వాదాలెన్నో మీ అవిధేయతను బట్టి నిరుపయోగమైపోతున్నాయి. పక్షపాత బుద్ధితో ధర్మశాస్త్రానికి వక్రభాష్యం చేస్తున్నారు. యాజక పరిచర్యకు ఉన్న ఘనతను మీరు కించపరుస్తున్నారు. 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనం దేవుడంటున్నాడు, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను. నన్ను తృణీకరించేవారు తృణీకారమొందుతారు. సరైన తీర్పు చెప్పకుండా
ధర్మశాస్త్రాన్ని తమకు అనుకూలంగా మలిచి అర్థం చెప్పడం యాజకులు చేసే గొప్ప పాపం. స్వప్రయోజనం కోసం న్యాయాన్ని, చట్టాన్ని దుర్వినియోగం చేయడం యాజక పరిచర్యకే ద్రోహం చేసినంత నేరం. 2 దినవృత్తాంతములు 19వ అధ్యాయం 7వ వచనం, యెహోవా భయము మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చండి. మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకునేవాడు కాడు. మనందరి తండ్రి ఒక్కడే, ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు. ఇశ్రాయేలు నా కుమారుడు అని దేవుడు పలు సందర్భాలలో చెప్పాడు. యిర్మీయా 3వ అధ్యాయం 19వ వచనం, నీవు నా తండ్రి అని నాకు మొర్రపెట్టి నన్ను మానవు అనుకున్నావే అన్నాడు ఇశ్రాయేలుతో దేవుడు. శ్రోతలు వింటున్నారా? యాజకులు దేవుని దూతల వంటివారు. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువు సంఘపు దూతకు ఎలాగు రాయి అంటూ 7 ఉత్తరాలు యోహానుకు చెప్పి రాయించాడు. సంఘపు దూత అంటే ఎవరనుకున్నారు? సంఘ కాపరే సంఘపు దూత. దేవుని వాక్యాన్ని సంఘానికి బోధించేవాడే కాపరి, అతడు దూత. కాపరి ఎల్లవేళలా దేవుని వాక్యాన్ని నేర్పుతాడు, బోధిస్తాడు. తాను వాక్యాన్ని చదువుతాడు, వాక్యాన్ని పరిశోధిస్తాడు, బోధిస్తాడు, ప్రసంగిస్తాడు. కాపరి చేయవలసిందల్లా ఒకే ఒక్క పని, వాక్యాన్ని చదవాలి, చెప్పాలి, పరిశోధించాలి, బోధించాలి. ఆదిమ సంఘంలో ఒక సమస్య మొదలైంది. గ్రీకు స్త్రీలు కొందరు వితంతువులు. సంఘంలో వారిని చిన్నచూపు చూస్తున్నారని హెబ్రీ స్త్రీలనే పరామర్శిస్తారు గాని మాకు సాయం చేయడం లేదని వారు సణిగారు. ఈ సంగతి అపోస్తలులకు ఫిర్యాదు చేయబడింది. వెంటనే అపోస్తలులు ఆ సమస్యను పరిష్కరించారు. ఈ చిల్లర పనులు చేయడానికి వారు పరిచారకులను నియమించారు. అపోస్తలుల కార్యముల 6వ అధ్యాయం 2వ వచనంలో వారన్నారు, అప్పుడు 12 అపోస్తలులు తమ వద్దకు శిష్యుల సమూహమును పిలిచి అన్నారు, మేము దేవుని వాక్యము బోధించడం మాని ఆహారము పంచిపెట్టడము యుక్తం కాదు. కాపరి పని అదే. వాక్యం అధ్యయనం చెయ్యాలి, చేయించాలి. సమయమనక అసమయమనక వాక్యం బోధిస్తూ ఉండాలి. మలాకి కాలంలో లేవీయులైన యాజకులు తమ విధులను మరిచారు. వారి తీర్పులు, తీర్మానాలు వాక్యానుసారమైనవి కావు. యాజకులు పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారు. మలాకి ఒక ప్రవక్తగా ఖండితంగా మాట్లాడవలసి వచ్చింది. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు. మనలను సృష్టించినవాడు గనుక ఆయన మనందరికీ దేవుడు. ఆదామును దేవుడు సృజించాడు గనుక ఆదాము దేవుని కుమారుడు. అయితే ఆదాము పడిపోయాడు, పాపి అయ్యాడు. ఆదాముకు కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఆదామును పోలి పుట్టాడు. అతనిలో దేవుని పోలిక లేదు, పోయింది. ఆదాము కుమారునికి ఆదాము యొక్క స్వభావమే వచ్చింది. ఇశ్రాయేలు ఒక జాతిగా ఏర్పడింది. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ఉద్దేశించి దేవుడు నా కుమారుడు అనలేదుగాని జాతిపరంగా ఇశ్రాయేలు నా కుమారుడు అన్నాడు. పాత నిబంధన గ్రంథమంతటిలో దేవుడు ఏ వ్యక్తిని ఉద్దేశించి నేను నీ తండ్రిని అనలేదు. మోషే, దావీదు గొప్ప నాయకులు, కాని దేవుడు వారిని గురించి ఏమన్నాడు? దావీదు నా సేవకుడు, మోషే నా సేవకుడు. అంతేకాని మోషే నా కుమారుడు, దావీదు నా కుమారుడు అనలేదు. వ్యక్తిగతంగా దేవుడు నీ తండ్రి అవ్వాలంటే యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారానే అది సాధ్యం. మరో మార్గం లేదు. మానవత అంతా దేవుని సృష్టి గనుక స్థూలంగా చెప్పాలంటే మానవులకందరికీ దేవుడు తండ్రి అవుతాడు. మనం మానవులం, మన సృష్టికర్త ఒకే దేవుడు. మనం దేవుని సృష్టి గనుక దేవుడు తండ్రి. అంతవరకు బాగానే ఉంది. అందరికీ ఒకే దేవుడు తండ్రి అయినప్పుడు
మీరు ఒకరిని ఒకరు ఎందుకు మోసగిస్తున్నారు? ఒకరి పట్ల ఒకరు ఎందుకు కపటంగా వ్యవహరిస్తున్నారు? మన పితరులతో దేవుడు చేసిన నిబంధనను ఎందుకు భంగపరుస్తున్నారు? అసలు సంగతి ఏమిటంటే, దేవునితో వీరికి సరైన సంబంధం లేదు. అందుకే ఒకరితో ఒకరికి ఉండవలసిన సంబంధం కూడా సరిగ్గా లేదు, చెడిపోయింది. దేవుడు మిమ్మలను ఏర్పరచుకున్నాడు. దేవుడు మీకు నిబంధన దేవుడు, మీరు నిబంధన ప్రజలు. అయితే దేవుని నిబంధనను మీరు నిరర్థకం చేస్తారా అని ప్రవక్త అడుగుతున్నాడు. సంఘంలో సహోదరులు ఒకరిని ఒకరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఒకరిపై ఒకరికి ఎందుకు అనుమానం? ఒకరికి ఒకరు కీడు తలపెట్టడం వల్ల యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలను పాటించని వారై స్వామి ద్రోహులవుతున్నారు. మీ మధ్య వైవాహిక సంబంధాలు కూడా చెడిపోతున్నాయి. అన్యదేవతలకు సంబంధించిన స్త్రీలను మీ పిల్లలు పెళ్లాడుతున్నారు. దీనివల్ల ఆధ్యాత్మిక సాంకర్యం ఏర్పడుతుంది గదా. యూదావారు ఎందుకిలా ద్రోహులవుతున్నారు? యెరూషలేములోనే హేయక్రియలు జరుగుతున్నాయి. యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలం మీ ప్రవర్తన చేత అపవిత్రమై కలుషితమైపోతున్నది. యూదావారు, ఇశ్రాయేలు, యెరూషలేము అన్నప్పుడు అందులో వారి 12 గోత్రాలు ఇమిడి ఉన్నాయి. అందరూ చెడిపోయారు. మీ పెండ్లి సంబంధాలలో అపవిత్రత ప్రవేశించింది అంటూ దేవుడు వారిని తీవ్రంగా గద్దిస్తున్నాడు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు. అపవిత్రతను దేవుడు సహించలేడు. పరిశుద్ధమైన వాతావరణాన్ని మీ పాపం చేత మీరు కలుషితం చేస్తున్నారు. ఆదికాండం 6వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు మానవత ఎంత భ్రష్టుపట్టిపోయిందో దేవుడు తేటగా చెప్పాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచాడు. ఈ మానవుని భ్రష్టత్వాన్ని చూచి దేవుడు తన హృదయంలో ఎంతో నొచ్చుకున్నాడు. చెర నుండి స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు వారు అందమైన విదేశీ పిల్లలను చూచి మోహించారు. తమ స్వంత హీబ్రూ భార్యలను వదిలి ఈ అన్యురాండ్రను పెళ్లాడుతున్నారు. ఈ విదేశీ స్త్రీలు అన్యదేవతా పూజ చేస్తారు. ఈ విధంగా ఇశ్రాయేలు జాతిలోనికి విగ్రహారాధన ప్రవేశించింది. దేవుని కుమారులు మనుష్యుల కుమార్తెలను మోహించారని, వారు కన్న సంతానం నెఫీలులని చెప్పబడింది. షేతు, కయీను. షేతుతో ఆరంభమైన ఆధ్యాత్మిక సంస్కృతి అంతరించింది. వీరు కయీను పిల్లలను పెళ్లాడి ఒక దుష్టతరాన్ని, నెఫీలు జాతిని ఉనికిలోకి తెచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దత్త భూమికి చేరుతూ ఉండగా ఇలాంటి అపవిత్రమైన సాంకర్యం వారి మధ్య చోటు చేసుకుంది. మోయాబు రాజు బిలాము అనే కిరాయి ప్రవక్తను కుదుర్చుకున్నాడు. ఇశ్రాయేలును శపించు అన్నాడు. మోయాబీయులకు ఇశ్రాయేలు ప్రజలంటే భయం. బిలాము నోటిని దేవుడు కట్టివేశాడు. బిలాము ఇశ్రాయేలును శపించలేకపోయాడు. అంతటితో ఊరుకోకుండా బిలాము మోయాబు రాజుకు ఒక చెడ్డ సలహా ఇచ్చాడు. బిలాము సలహా ఇశ్రాయేలుకు కీడు కలిగిస్తుంది. మోయాబు ఆడపిల్లలు ఇశ్రాయేలు మగపిల్లలను పెళ్లాడేటట్లు చూడాలి. ఈ మిశ్రమ వివాహం వల్ల ఇశ్రాయేలులో జాతీయ సాంకర్యం ఏర్పడుతుంది. మోయాబు స్త్రీలు తమ విగ్రహారాధన జీవిత విధానాన్ని ఇశ్రాయేలులోకి తెచ్చారు. ఆ తరువాత ఇశ్రాయేలు రాజ్యం విభజించబడింది. ఇశ్రాయేలు ఉత్తర రాజ్యంలోకి ఫెనీకే నుండి విగ్రహారాధన రవాణా అయి వచ్చింది. అహాబు యెజెబెలును పెళ్లాడటంతో ఈ దుష్ట సంస్కృతి ఇశ్రాయేలు మధ్యకు వచ్చి చేరింది. యెజెబెలు ఏత్బయలు కుమార్తె. అతడు విగ్రహ పూజారి. తరువాత తూరు సీదోను రాజు.
ఇప్పుడు మలాకీ కాలంలో తిరిగి భ్రష్టత్వం తలెత్తింది. చెర నుండి తిరిగి స్వదేశానికి వచ్చిన ఈ శేషిత ప్రజకు చుట్టూరా అన్య ప్రజలు నివసిస్తున్నారు. నెహెమ్యా ఈ ప్రమాదాన్ని పసికట్టాడు. ఇశ్రాయేలు యువకులు ఈ అన్యురాండ్ర వైపునకు ఆకర్షితులయ్యారు. వారిని పెళ్లాడారు. అంతకు ముందే వారికి పెళ్లి అయి ఉంటే ఆ హీబ్రూ భార్యలను విడనాడి అన్యజాతీయురాండ్రను వీరు వివాహమాడటం వల్ల జాతీయ సాంకర్యం ఏర్పడింది. ప్రియశ్రోతలు, ఈ రోజు వరకు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక భ్రష్టత్వం దేవుని బిడ్డల ఆధ్యాత్మిక సౌశీల్యాన్ని ముట్టడిస్తూనే ఉంది. విడాకుల సమస్య విశ్వాసుల మధ్య కూడా వెర్రి తలలు వేస్తోంది. క్రీస్తునందే వివాహం జరగాలి. ఆధ్యాత్మిక విలువలు వైవాహిక పరిధిలో పరిరక్షించబడాలని దేవుడు కోరుతున్నాడు. విశ్వాసికి అవిశ్వాసికి మధ్య వివాహం కుదరదు. అది సరైన జోడు కాదు. ఎద్దును గాడిదను ఒకే కాడి కిందికి తేవాలనుకుంటే అది అసాధ్యం. మేల్కొలిపేవారిని పలికేవారిని యెహోవా నిర్మూలము చేస్తాడు. వారు వీరు అని భేదము లేదు. అందరికీ నాశనం తప్పదు. యెహోవాకు నైవేద్యం పెడతానన్నా తప్పించుకునే అవకాశమే లేదు. చిట్టచివరికి అంతా నాశనం, సర్వనాశనం. ఇది దేవుని తీర్పు తప్పదు. పాపములో జీవించేవానికి మతపు ముసుగు పని చెయ్యదు. ఇది నిజం. దేవుని బిడ్డ పాపములో జీవించటానికి ఇష్టపడడు. పాపానికి నీవు దూరమైతేనే కాని దేవుడు నీకు దగ్గర కాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనంలో తప్పిపోయిన కుమారుడు పందుల మధ్య ఉండలేకపోయాడు. అతనికి బుద్ధి వచ్చింది. నేనింకా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, నా తండ్రి దగ్గరికి వెళ్లిపోతాను అన్నాడు. అలాగే లేచి వెళ్లిపోయాడు. పందుల మధ్య పడి ఉన్నాడే కాని అతడు పంది కాడు. అతడు తన తండ్రి దగ్గరే ఉండవలసిన కుమారుడు. పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించే ప్రభువు యేసుక్రీస్తు. శ్రోతలు, ఈ పాఠంలో లేవి పేర్కొనబడ్డాడు. లేవిని దైవ సేవకులకు మంచి మాదిరిగా ప్రవక్త ప్రస్తావిస్తున్నాడు. 6వ వచనం లేవీయుల నిబంధన. ఈ నిబంధన దైవ సేవకులందరికీ వర్తిస్తుంది. వారు అనేకులను దోషము నుండి త్రిప్పగలరు. దైవ సేవకుని వ్యక్తిగత సౌశీల్యము పవిత్రమైనది. ఇది దైవ సంస్కృతి, పవిత్రశీలం. అతనికెన్ని తలాంతులున్నా, ఎంత విద్య ఉన్నా అతని శీలం వల్లనే మిగతావన్నీ రాణిస్తాయని మనం గుర్తించాలి. అతని సౌశీల్యమే బిగ్గరగా మాట్లాడుతుంది. అతని మాటల కంటే బలంగా అతని సౌశీల్యం పాపాన్ని ఖండిస్తుంది. దైవ సేవకుని సౌశీల్యం ప్రజలపై గొప్ప ప్రభావం చూపెడుతుంది. దైవ సేవకుడు అనేకులను దోషము నుండి సన్మార్గమునకు తిప్పుతాడు. బలిపశువులలో గుడ్డిది కుంటిది తేకూడదు అని ప్రజలకు నేర్పని యాజకులను మలాకీ ప్రవక్త ఎంతగానో గద్దించాడు. 11వ వచనంలో ఇశ్రాయేలీయులు చేసిన హేయక్రియలను ప్రవక్త వేలుపెట్టి చూపుతున్నాడు. వీరు అన్యదేవత పిల్లలను పెళ్లాడడం హేయం. విడువబడిన హీబ్రూ భార్యల కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు. వారి ఉసురు ఈ మిశ్రమ వివాహాలకు తగలకుండా పోదు. వీరి ఆరాధన కార్యక్రమం విడనాడబడిన హీబ్రూ స్త్రీల కన్నీటి ప్రార్థనల చేత నిరర్ధకమైపోతున్నది. హెబ్రీ స్త్రీల ప్రార్థన దేవుడు విన్నప్పుడు ఈ యాజకుల అర్పణలు, వీరి వ్యాయామం అంతా వృధా ప్రయాసమనిపిస్తుంది. దేవునికి నమ్మకంగా ఉండని వారు సహోదరత్వానికి ఎంతో కీడు చేసిన వారవుతున్నారు. భక్తిహీనత వారి నైతిక జీవితం మీద, వారి కుటుంబాల మీద దుష్ప్రభావాన్ని చూపుతుంది. ఎజ్రా, నెహెమ్యా ఇదే సమస్యను గురించి చర్య తీసుకోవలసి వచ్చింది. అన్యురాండ్రను పెళ్లాడి తమ స్వంత యూద భార్యలకు విడాకులిస్తున్నారు. ఇశ్రాయేలీయులారా,
అన్యుల విగ్రహారాధన జీవిత విధానం మీ భక్తి జీవితాన్ని ఎంత బలహీనపరుస్తుందో చూచారా? దేవుడు మన జాతికి తండ్రి. ఆయన మన కుటుంబ జీవితాన్ని గమనిస్తున్నాడు. మీరు అన్య స్త్రీలను పెళ్లాడినందుచేత మీ హెబ్రీ సోదరులకు దూరమైపోతున్నారు. మీ భార్యలను విడనాడితే అది మీ అన్యాయాన్ని దేవునికి ఫిర్యాదు చేస్తుంది. దేవుడు మీ మీద కఠిన చర్య తీసుకోవలసి వస్తుంది అంటూ మలాకి వారిని గద్దిస్తున్నాడు. దేవునితో మీకున్న నిబంధనను మీరు భంగపరిస్తే దానికి ఫలితంగా మీకెన్నో అరిష్టాలు ప్రాప్తిస్తాయి. జాగ్రత్త. దేవునికి అవిధేయులై అవిశ్వసనీయులైన వారు దుష్ఫలితాలను అనుభవిస్తారు. దేవునికి విరోధంగా పాపము చేసినవాడు తన కుటుంబానికి కూడా కీడు చేసిన వాడవుతున్నాడు. దేవుణ్ణి మహిమపరచనివాడు కుటుంబంలో ఇతరుల హక్కులను కాలరాచివేస్తాడు. దేవునికి తిరుగుబాటు చేసినవాడు మానవీయ విలువలను కోల్పోతాడు. సృష్టికర్త అయిన దేవునికి, మానవత అంతటికీ తండ్రి దేవుడు. ఆయనకు భయపడడమే భక్తి. దేవుడు సమస్తమునకు సృష్టికర్త. దేవుడు ఇశ్రాయేలు జాతికి తండ్రి. క్రీస్తునందు ప్రతి విశ్వాసికి తండ్రి. సోదరులకు, తోటి విశ్వాసులకు చేసిన ద్రోహం, దోషం దేవుని పట్ల చేసినట్లే. ఇశ్రాయేలీయులు ఈ లోకంలో తమ ప్రత్యేకతను కాపాడుకోవాలి. దేవునితో సరైన సంబంధాలున్నప్పుడే మానవుల మధ్య పరస్పర ప్రేమ, కుటుంబ సంబంధాలలో సదవగాహన వెల్లివిరుస్తాయి. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.